హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్‌గా నేను కంప్యూటర్ బిల్డ్‌వి 2 పార్ట్స్ చేశానండి. అంటే నా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పీసీ బిల్డ్. అది పార్ట్ 3 ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఇక్కడే ఆపాను నేను పార్ట్ 2 అంటే సీపీయూ ఇన్‌స్టాలేషన్ దగ్గర. ఇది కూడా చాలా ఈజీ. మీరు ఇక్కడ చూసేసుకుంటే మీరు ఇంట్లోనే కంప్లీట్ పీసీ అసెంబుల్ చేసుకోవచ్చు. జస్ట్ మదర్ బోర్డ్ పైన మీరు ఈ సీపీయూ సాకెట్ ఉంటుంది కదా! ఆ లివర్ లిఫ్ట్ చేసేస్తే కింద మీకు ఇంటెల్‌కైతే కింద మీకు పిన్స్ ఉంటాయి. మీకు ఏఎండీ ప్రాసెసర్ అయితే ప్రాసెసర్ పైన పిన్స్ ఉంటాయి. ఏది అటున్నా ఇటున్నా మీరు పిన్స్‌ని కాంటాక్ట్స్‌ని మాత్రం ఫింగర్ తోటి టచ్ చేయొద్దు. ఎందుకంటే మన చేతిలో ఉన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ తోటి సీపీయూ కానివ్వండి, మదర్ బోర్డ్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అక్కడ సీపీయూ పైన గోల్డెన్ ట్రయాంగిల్ చూడొచ్చు. ఆ ట్రయాంగిల్ సాకెట్ పైన ఉన్న ట్రయాంగిల్‌కి మీరు మ్యాచ్ చేసుకొని జస్ట్ దానిపైన స్లోగా అట్లా మీరు ప్లేస్ చేసేసి పైన ఉన్న కవర్ మీరు క్లోజ్ చేసేయాలి. అది క్లోజ్ చేసేటప్పుడు కింద మీకు కట్టింగ్ ఉంటుంది. అక్కడ ఒక స్క్రూలో మీరు ఆ కట్టింగ్ అందులో పెట్టేసి ఆ లివర్ జస్ట్ కిందికి డౌన్ సైడ్‌కి మీరు ఇట్లా తెచ్చి లాక్ చేసేస్తే ఆ ప్లాస్టిక్ క్యాప్ ఒక్కసారిగా మీకు పాప్ అయిపోయి ఊడిపోతుంది. అంతే అండి, సింపుల్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఏ కాంటాక్ట్స్‌ని కూడా చేతితోటి టచ్ చేయకూడదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల సీపీయూ కానివ్వండి, మీకు మదర్ బోర్డ్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మదర్ బోర్డ్ నేను క్యాబినెట్‌లో డైరెక్ట్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఐఓ షీల్డ్ దానికి ఆల్రెడీ పెట్టేసి వస్తుందండి కాస్ట్లీ మదర్ బోర్డ్స్‌కి. బడ్జెట్ మదర్ బోర్డ్స్ అయితే మీరు ఐఓ షీల్డ్ సెపరేట్ వస్తుంది. అది ఇన్‌స్టాల్ చేసుకొని ఇట్లా మీరు స్క్రూస్ అన్నీ అలైన్ చేసి మదర్ బోర్డ్ అక్కడ ఫిట్ చేసేసుకోవాలి. ఆ స్క్రూస్ ఓవర్ టైట్ కూడా చేయొద్దండి మదర్ బోర్డ్‌వి. ఇక్కడ నేను రేడియేటర్‌ను దాని కూలింగ్ అంటే ఫ్యాన్స్ సెపరేట్ డీప్ కూల్‌వి వాడాను కదా! అది పై సైడ్ ఫిట్ చేశాను క్యాబినెట్‌లో. ఇప్పుడు ఇది ఏఐఓ పంప్ వచ్చేసి క్రాకెన్ X52 240 లిక్విడ్ కూలర్ ఉంది కదా! దీని పంప్ సీపీయూ పైన ఎగ్జాక్ట్‌లీ మీరు ప్లేస్ చేయాలి. దాన్ని ప్లేస్ చేసే ముందు మీరు హీట్ సింక్ కాంపౌండ్ అంటారు దీన్ని. అంటే హీట్ సింక్ సిలికాన్ బేస్ గ్రీస్ ఉంటుంది. ఇది ఏంటంటే థర్మల్ ఎఫిషియన్సీ, కూలింగ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి, మీకు హీట్ తీసేయడానికి సీపీయూ నుంచి ఫాస్ట్ రెస్పాన్స్‌కి పనిచేస్తుంది అది. అది కంపల్సరీ మీరు వాడాలండి. అది మీకు కూలర్ తోటి కానివ్వండి, కొన్ని సార్లలో మీకు డైరెక్ట్ పంప్ పైన ప్రీ ఇన్‌స్టాల్డ్ పేస్ట్ సిలికాన్ గ్రీస్ పేస్ట్ తోటి వస్తుంది. అది పెట్టేసి మీరు ఈ స్క్రూస్ కూడా మీరు ఇది ఎగ్జాక్ట్ ఎంత ప్రెషర్ పెట్టి టైట్ చేయాలో అంతే చేయాలి. ఓవర్ టైట్ కూడా చేయకూడదు. ఇప్పుడు ర్యామ్ స్టిక్స్ ఇన్‌స్టాల్ చేస్తానండి. ఇందులో నేను జీ స్కిల్‌వి స్నైపర్ ఎక్స్ 8 GB 2 ర్యామ్స్ వాడుతున్నాను. ఇది ఒక్కటే కాంపోనెంట్ ఆర్‌జీబీ కాదు ఇప్పుడు ఈ పీసీ బిల్డ్‌లో. మిగతా అన్ని ఆర్‌జీబీ కాంపోనెంట్సే. ఫుల్లీ హై ఎండ్ గేమింగ్ పీసీ అండి. ఇది నాకు ఎందుకు ఆర్‌జీబీ యూజ్ చేయలేదంటే ఆల్రెడీ నేను ఇంకో కంప్యూటర్‌లో నా దగ్గర ఉన్న ఆర్‌జీబీ వేరే ఫస్ట్ పీసీ బిల్డ్‌లో ఏసేసాను. కాబట్టి ఇక్కడ నాకు లేవు కాబట్టి ఇదే జీ స్కిల్ కంపెనీ నాకు ఇదే ఇచ్చింది. అందుకే ఇదే ఏస్తున్నాను. ఫ్యూచర్‌లో వస్తే రీప్లేస్ చేసేస్తాను. ఇది పవర్ సప్లై ఫిట్టింగ్ అండి. నేను ఇందులో వాడేది NZXTది 850 వాట్ పవర్ సప్లై అండి. ఈ 850 అని ఇది ఫుల్లీ మాడ్యులర్ డిజిటల్ పవర్ సప్లై యూనిట్. అంటే ఇందులో కేబుల్స్‌కి మీకు సెపరేట్ సాకెట్స్ ఉంటాయి. మీరు ఎన్ని అవసరమో అన్ని పెట్టుకోవచ్చు. నాకిప్పుడు ఈ పీసీ పవర్‌ఫుల్ పీసీ కాబట్టి ఆల్మోస్ట్ నాకు ప్రతి సాకెట్ పవర్ సప్లైలో యూజ్ అవుతుంది. నేను అన్నీ కనెక్ట్ చేసేస్తాను. ఎందుకంటే 850 వాట్స్ కాదు, దీనికి యాక్చువల్‌గా 650 వాట్స్ సరిపోతుంది. కానీ నేను 850 ఎందుకు పెట్టుకున్నానంటే ఫ్యూచర్‌లో ఇంకేమన్నా యాడ్ చేస్తే, ఏమన్నా జీపీయూస్ కానీ ఏమన్నా యాడ్ చేస్తే గ్రాఫిక్ కార్డ్స్ అవి మనకి అడిషనల్ పవర్ అవసరం పడుతుందని ఇవన్నీ వైరింగ్ అండి. ఇక్కడ సీపీయూ పవర్, మళ్ళీ కింద మీకు మదర్ బోర్డ్ పవర్ సప్లై కూడా కనెక్ట్ చేసేసాను. అక్కడ మీరు పైన రేడియేటర్ అది కూడా చూడొచ్చు. ఏఐఓ పంప్ కూడా చూడొచ్చు. ఇక్కడ 2080 Ti ఎన్విడియాది గ్రాఫిక్స్ కార్డ్‌కి నేను ఈ 2 పీసీఐ కార్డ్‌కి వచ్చే పవర్ సప్లై కేబుల్స్ దానికి కనెక్ట్ చేసేసాను. కింద మీకు 2 Teclastవి ఆర్జీబీ ఎస్ఎస్డీలు కింద బయట కనపడేలాగా పెట్టాను. ఎందుకంటే దీనికి సెపరేట్ కంపార్ట్మెంట్ ఉంది హార్డ్ డిస్క్ లోపల. కాకపోతే బయటికి ఎందుకు పెట్టానంటే అవి ఆర్జీబీ ఎస్ఎస్డీలు కదా, లుక్ బాగుంటుందని చెప్పి అన్ని కాంపోనెంట్స్ మ్యాక్సిమం ఈ కూలర్‌కి కూడా మీకు ఏం అడ్డం రాకుండా ఎవ్రీథింగ్ అవన్నీ. ఇవి కూలర్‌కి పవర్ అండి ఇక్కడ నుంచి. మళ్ళీ కూలర్‌కి ఒక సెపరేట్ యూఎస్బీ పిన్ కూడా ఉంటుంది. అది మీరు యూఎస్బీ 2.0 మదర్ బోర్డ్ పోర్ట్‌లో తెచ్చిపెట్టేయాలి. ఇది నేను ఇట్లా దేనికి అడ్డం రాకుండా బ్యాక్ సైడ్ నుంచి రేడియేటర్ పైప్స్ తీసుకున్నాను. మీకు అవసరం పడితే ఇటు సైడ్ నుంచి అయినా ఫ్రంట్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు అన్నీ సీపీయూ, ఫ్యాన్, పంపు, మీకు కూలర్స్ అవి 2 రేడియేటర్ పైన ఉన్న ఫ్యాన్స్ అవన్నీ కనెక్షన్స్ అక్కడ పైన వచ్చేస్తాయి. చాలా ఈజీ. అన్నీ మీరు మదర్ బోర్డ్ తోటి వచ్చిన యూజర్ మాన్యువల్ ఉంటుంది కదా, అందులో అన్నీ రాసుంటాయి. ఇక్కడ కింద బాటమ్ సైడ్ వచ్చి ఫ్రంట్ ప్యానెల్ కనెక్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ హెచ్‌డి ఆడియో అంటే మీకు ఆడియో పోర్ట్ కనెక్షన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మీకు యూఎస్బీ 3.0 2.0 మీ క్యాబినెట్‌లో ఉంటుంది కదా, ఆ కనెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి క్లియర్‌గా మీకు యూజర్ మాన్యువల్‌లో మొత్తం రాసుంటాయండి డీటెయిల్‌గా. ఇప్పుడు నేను మొత్తం వైరింగ్ చేసిన తర్వాత మన
టోటల్ పీసీ ఇట్లా కనపడుతుంది. ఇది నాది క్యాబినెట్ వచ్చేసి NZXTది H700i అనేది. సూపర్బ్ లుక్స్ ఉన్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఎక్సలెంట్ అంటే స్పేషియస్ క్యాబినెట్ నేను ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు, అంటే టైట్‌గా ఉండకుండా. ఇంకా నా మదర్‌బోర్డ్ అయితే మీకు తెలిసిందే కదా! ROG Maximus 10 హీరో ఏసుస్‌ది. ఎక్సలెంట్ మదర్‌బోర్డ్ అంటే గేమర్స్ కోసం ఎస్పెషల్లీ. కానీ నేను ఈ పీసీ ఓన్లీ గేమింగ్ అని కాదు, నేను గేమింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్ కూడా 4Kలో వీడియో ఎడిటింగ్‌ను, 4Kలో మీకు అల్ట్రా బటరీ స్మూత్ పర్ఫార్మెన్స్ తోటి మాక్సిమం ఫ్రేమ్ రేట్‌లో గేమింగ్ ఆడేలాగా డిజైన్ చేసిన పీసీ. ఇక్కడ మీరు మొత్తం నా పీసీ బిల్డ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఆన్ కూడా చేసి మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఓఎస్ కూడా వేసేసాను నేను. ఓఎస్ ఇన్‌స్టాలేషన్ కూడా అంతా అయిపోయింది. పర్ఫెక్ట్‌లీ ఆన్ అయిపోయిందండి. నాకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను పీసీ బిల్డ్ చేసిన తర్వాత ఎప్పుడు నాకు ప్రాబ్లమ్ అవ్వలేదండి. డైరెక్ట్ ఆన్ చేయగానే ఆన్ అయిపోయింది. ఇది సైడ్ మీకు గ్లాస్ పైన ప్లాస్టిక్ స్టిక్కర్ ఉంది కదా, అది మొత్తం తీసేస్తే మీకు క్లారిటీగా ఫుల్ అంటే బ్రాండ్ న్యూ పీసీ ఎట్లా కనపడుతుందో ఇదంతా స్టిక్కర్ తీసి చూపించేస్తాను. ఏం ప్రాబ్లం లేదండి. ఇది కంప్లీట్‌లీ NZXT థీమ్డ్ పీసీ. జస్ట్ పెరిఫెరల్స్ మాత్రం నేను లాజిటెక్‌వి వాడాను. స్పీకర్స్ ఎడిఫైర్ వాడాను. మానిటర్ వచ్చేసి LGది 4K మానిటర్ అండి. 27 ఇంచెస్‌ది IPS ప్యానెల్ అది. ఇదండి నా మొత్తం పీసీ ఇట్లా కనపడుతుంది. అల్టిమేట్ లుక్స్ వచ్చినాయి. సూపర్బ్ ఉంది. ఇది నా ఇప్పుడు అంటే ఇంటెల్ తోటి ఇంత హై ఎండ్ పీసీ బిల్డ్ చేయడం ఇదే ఫస్ట్ అండి. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ అదంతా మీకు గిగ్ బెంచ్ స్కోర్స్ అవన్నీ నేను తీసి మీకు చూపిస్తాను. చూడొచ్చు మీరు ఆ లుక్స్ అవన్నీ RGB కాంపోనెంట్స్‌వి. అంత లైటింగ్, ఆ మిగతా వేరే స్ట్రిప్ లైటింగ్ అదంతా మీకు క్యాబినెట్ తోటి వస్తుంది. అంటే పీసీ కేస్ తోటి వస్తుంది. దానికి మళ్ళీ సెపరేట్ మీకు సాఫ్ట్‌వేర్ కూడా ఉంటుంది NZXTది. అది ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు లైటింగ్ థీమ్స్ ఎట్లా అంటే అట్లా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. RGB SSDలకు మాత్రం మీకు లైటింగ్ ఇండిపెండెంట్ ఉందండి. ఏ సాఫ్ట్‌వేర్ తోటి రన్ అవ్వదు. జస్ట్ ఓన్లీ బ్రీతింగ్ ఎఫెక్ట్. ఇక్కడ మీరు దాన్ని పంప్ పైన రెయిన్బో కలర్స్ చూడొచ్చు. NZXT AIO పంప్ పైన చాలా బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. ఇక్కడ RGB SSD కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మీకు 2080 Ti. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ అండి. ఇప్పుడు గ్రాఫిక్స్ కార్డ్ ఇప్పుడు ప్రపంచంలో. అది ఫౌండర్స్ ఎడిషన్, అందుకే కొంచెం సింపుల్ ఉంటుంది. పెద్ద లైటింగ్ ఉండదు. ఇది మాత్రం మీకు పంప్ మాత్రం లిక్విడ్ కూలర్ 240 mmది. అల్టిమేట్ లుక్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కాస్ట్ కట్ డౌన్ చేసుకోవాలనుకుంటే RGB కాంపోనెంట్స్‌కి బదులు నార్మల్ కాంపోనెంట్స్ వేసుకుంటే మీరు కొన్ని డబ్బులు మిగిలించుకోవచ్చు. నేనైతే గేమింగ్ పీసీ కాబట్టి RGB ఉండాలని వేసాను. ఇక్కడ మీరు గిగ్ బెంచ్ 4 స్కోర్స్ కూడా నేను రన్ చేశాను చూడొచ్చు. సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 5363 వచ్చింది. మల్టీ కోర్ స్కోర్ 23781 వచ్చింది. ఇది ఓపెన్ CL స్కోర్ 3,39,636. అంటే సూపర్బ్ స్కోర్. అసలు ఇలాంటి స్కోర్స్ ఇట్లా ప్రీమియం పీసీస్‌కే వస్తాయండి. దీనివల్ల మీరు ఎక్స్ట్రీమ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ వీడియో ఎడిటింగ్‌కి దానికి వర్క్ స్టేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ కాజ్ 4 గేమ్ ఫుల్ అల్ట్రా గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో మీకు మాక్సిమం గ్రాఫిక్స్ అన్ని సెట్టింగ్స్ మ్యాక్స్‌లో పెట్టి కూడా గేమ్ ప్లే చూపిస్తాను. మా సన్ జాయ్‌స్టిక్ తోటి ఆడుతున్నాడు, ఎక్స్‌బాక్స్ జాయ్‌స్టిక్ తోటి. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు గేమ్ ప్లే మొత్తం చూడండి. అంటే కొద్దిసేపు చూపిస్తాను. ఇది 4Kలో మీకు మాక్సిమం ఫ్రేమ్ రేట్‌లో బటరీ స్మూత్‌గా మీకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది గేమింగ్‌కి. ఇంకా అట్లనే మీరు వర్క్ స్టేషన్ లాగా కూడా అంటే మీ వీడియో ఎడిటింగ్ కూడా 4K వీడియో ఎడిటింగ్‌కి దానికి బ్యూటిఫుల్ ఉంటుంది. దీన్ని మొత్తం కాంపోనెంట్స్ కాస్ట్ అదంతా ఎంత అయిందో నేను డీటెయిల్‌గా డిస్క్రిప్షన్ బాక్స్‌లో రాస్తాను. మీరు అక్కడ చూసేసుకోవచ్చు. అంటే మొత్తం ఒక్కొక్క పార్ట్‌కి ఎంత అయింది. ఇది టోటల్ వచ్చేసి నాకు కాస్ట్ ఈ పీసీది మొత్తం 3,64,000 రూపీస్ అయిందండి. అంటే మంచి ఎక్స్పెన్సివ్ పీసీయే. అంటే ఇలాంటి పీసీ ఉంటేనే మనము స్మూత్‌గా ఏం డిస్టర్బెన్స్ లేకుండా మనం అనుకున్న టైంకి ఇప్పుడు వీడియో మీరు ఎక్స్‌పోర్ట్ పెట్టినా కానీ 4K వీడియో రియల్ టైంలో ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అలాంటి పర్ఫార్మెన్స్ ఉండాలనే మేము డిజైన్ చేసుకున్నాము. ఆల్రెడీ మా దగ్గర సేమ్ ఇదే కేటగిరీది ఆల్రెడీ ఒక పీసీ ఉంది. ఇది రెండో పీసీ. ఎందుకంటే మాకు ఒక్క పీసీ సరిపోవట్లేదు, 2 కంపల్సరీ ఉండాలని చెప్పేసి. ఇంకోటి నేను బడ్జెట్ పీసీ కూడా బిల్డ్ చేస్తున్నాను. అంటే తక్కువ కాస్ట్‌లో గేమింగ్ పీసీ. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మేము యూజ్ చేస్తున్నాము. దాని వీడియో కూడా తీశాను నేను కొన్ని రోజులు, అంటే ఫ్యూ డేస్‌లో అది కూడా ఎడిటింగ్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ గేమ్ ప్లే మీరు జస్ట్ కొద్దిసేపు చూడండి. దాని తర్వాత ఇంకో గేమ్ కూడా ఆడాను నేను, Battlefield 5. అన్ని AAA టైటిల్ గేమ్స్ అండి. అన్ని 4K 60లో మ్యాక్సిమం గ్రాఫిక్స్, అల్ట్రా గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి గేమ్ ప్లేస్ నేను రికార్డ్ చేశాను. మీరు
చూడొచ్చు అది ఎంత స్మూత్గా నడుస్తుంది. అసలు ఎలాంటి మీకు ఇబ్బంది లేదు గేమింగ్లో కానివ్వండి, ఈవెన్ వీడియో ఎడిటింగ్లో కూడా. ఇది కొన్ని నిమిషాలు మీరు గేమ్ ప్లే చూసుకున్న తర్వాత నేను దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అవైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ప్రైజెస్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి. నేను ఇచ్చింది యావరేజ్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఉంటుంది, అదే అరౌండ్ 3.64 lakhs అయింది ఈ పీసీకి. సరే అండి, మరి ఈ గేమ్ ప్లే చూడండి మీరు. But death is death, no matter where you are. And suffering is the same in every language. అయితే ఇదండి ఈరోజు మీరు చూసిన నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆర్జీబీ గేమింగ్ పీసీ బిల్డ్ పార్ట్ 3, అంటే ఫైనల్ పార్ట్. ఇందులో నేను మీకు కంప్లీట్ ప్రొసీజర్ మొత్తం చూపించాను, ఇది ఎట్లా బిల్డ్ చేసింది. ఇది చూసి మీరు ఫాలో అయిపోయి మీరు కూడా ఈజీగా ఇంట్లోనే పీసీస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి బడ్జెట్ పీసీది కూడా నేను తొందరలోనే పెట్టేస్తాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.